హలో అండి, నమస్తే అందరికీ. ఇదిగండి మా ఇల్లంటి అమ్మాయి వచ్చింది, మొక్కలు అమ్మే అమ్మాయి. మొక్కలు కొన్ని విత్తనాలు తీసుకున్నా, ఇవి ఇట్ట తీసుకొచ్చింది. మాకు ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. ఇదిగండి ఈ మొక్కలు. పేరేందమ్మా చెప్పవా? హాస్టలా? బెంగళూరు హాస్టల్ అంట. 3 రకాలని ఇచ్చింది. ఇదిగండి పింక్, వైట్ కూడా లైట్ కలర్, లైట్ పింక్ షేడ్ వస్తుందా? ఇది వైలెట్ కలరు. ఇదండి మందారాలు ఇచ్చింది. ఇది పత్తి మందారం నా దగ్గర ఉండేది కదా, అది చనిపోయింది. మిరప మందారం అని 2 మొక్కలు అంట కట్ట. ఇక చామంతులు, మరం ఒకటి. చెప్పు, చూపించట్లా? మరం, చిట్టి చామంతి ఒకటి, తెల్ల చామంతి ఒకటి, పసుపు చామంతి. ఇంకోటి ఏదో పేరు చెప్పేదాన్ని. ఇది బుల్లెట్ చామంతి, కారబంతి ఒకటి, ఇది మామూలు బంతి, సీతమ్మ జడబంతి ఒకటి, పొగడబంతి, గుండు మల్లెలు అంటల్లా. మా దగ్గర పింక్ ఉంది, ఇదేమో వైట్ ఇచ్చింది. కనకాంబరం ఒకటి తీసుకున్నా. ఈ మొక్కలన్నీ ఇప్పుడు నాటాలండి. పర్వాలేదు, బాగానే ఇచ్చింది. మా ఇళ్ళ దగ్గర ఎవరన్నా ఉంటే కొనుక్కోండి, అమ్మాయి వేసుకుంటుంది అప్పుడప్పుడు. మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను పంపిస్తుంటా. అదిగా ఎదురోళ్ళు తీసుకున్నారు. మొక్కలు అందరూ పెడుతున్నారు, ఇప్పుడు వర్షాకాలం కదా. ఇవన్నీ నాటేటప్పుడు చూపిస్తానండి. హలో అండి, నమస్తే అందరికీ. చూడండి పూలు, సన్నజాజులు. ఈ పూలు ఎంత బాగున్నాయో చూసారా? ఈ పూలన్నీ కొయ్యాలి ఇప్పుడు. కోసుకొని వస్తున్నా కింద నుంచి. ఈ కింద పూలు ఇవేమో ఆ మెట్ల దగ్గర అటు పక్క బయటకి కొంచెం ఇక్కడ ఉంటాయి. ఈ సన్నజాజుల మొక్క మీకు బాగా పూలు వస్తున్నాయి ఆంటీ అని అడుగుతున్నారు మొన్న వీడియో పెట్టాక. నేను కిచెన్ వేస్టే పోస్తున్నానండి. కిచెన్ వేస్ట్ తోటి ఈ పూలన్నీ వస్తున్నాయి. నేను ఇంకా వేరే ఏమీ ఇవ్వట్లేదండి కింద మొక్కలకైనా. పైన మొక్కలకు కూడా అలా ఫ్రూట్స్ మొక్కలకి ఏదన్నా ఇస్తున్నాను, కానీ అది కూడా మీకు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మల్లె మొక్కలకి ఏమి ఇస్తున్నారమ్మా, వాటికి కేరింగ్ చెప్పండి అని అడిగారు ఒకళ్ళు. చూపిస్తాను ఇప్పుడు మల్లెపూలు కూడా. మొన్న మా చెల్లెల కూతురు పోసింది, చూపించాను కదా షార్ట్లో. ఇప్పుడు ఇవి చిన్నగా కొయ్యాలి, ఎందుకంటే మళ్ళీ యువతల మొగ్గలు ఇట్లాగా పోతుంటాయి, చేయి తగిలి కొమ్మలు ఊడి వస్తుంటాయి. ఇవన్నీ కోసి చూపిస్తానండి. టైం పట్టిద్ది కదా ఇవి. అయితే ఇప్పుడు అటు వెళ్ళి మల్లెపూలు చూద్దాము. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కోసేరికి చాలా టైం పట్టిద్దండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. పలకరిస్తున్నాయండి మా పూల మొక్కలు మిమ్మల్ని. చూసారా? హాయ్ అని చెప్తున్నారు. నిజంగా భలే ఆనందం అండి. ఇవన్నీ చూడండి, ఇవి కూడా వర్షాలకి బాగా వస్తున్నాయండి శంకు పూలు. చూసారా? అటుకెళ్ళి చూద్దాం. పూల మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇట్లా మొక్కలు చూస్తే భలే ఆనందంగా ఉంటుంది కదండి. మొక్కలు పెంచని వాళ్ళకి అర్థం కాదు, కానీ ఆనందం అనేది, ఆ సంతోషం. చూసారా? నేనైతే వాస్తవంగా చెప్తున్నా, ఈ ఎండలకి మొన్న మాకు పిల్లలు వచ్చి కుదరక అసలు ఏమి ఇవ్వలేదండి. ఒక్కసారి కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసిపోయానండి. తర్వాత కింద మొక్కలకే ఇస్తున్నాను కిచెన్ వేస్ట్, రావడానికి కుదరక. ఇక పాపం అయ్యే ఎప్పుడన్నా నీళ్లు పోస్తుంటా, ఆ నీళ్ళకే నాకు ఇన్ని పూలు ఇస్తున్నాయి. వీటికి అసలు ఏమి ఇవ్వట్లేదండి, కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఏమి ఇద్దామన్నా ఏమి ఇవ్వటానికి లేదు. అయ్యో రాలిపోయింది కొమ్మ. చూసారా? ఇది పువ్వులో పువ్వు వస్తుంది. ఇది ఒక రకం, ఇది ఒక రకం. అసలు చూడండి ఎంత బాగున్నాయో. మల్లె చెట్లకి ఆకు ఎప్పుడన్నా నేను పైకి వచ్చినప్పుడు పురుగు వచ్చిన ఆకు తీసేస్తున్నానండి ఇట్లాగా. అది కూడా గబగబా పూలు కోసుకొని పోవటానికి వచ్చినప్పుడు ఏదో 4-5 ఆకులు 10 ఆకులు తుంచేయటం, వెళ్ళిపోవటం అట్లా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇట్లా పూలు పూసి అయిపోయిన తర్వాత కొమ్మని ఇట్లా కట్ చేయాలండి. ఇక్కడికి ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి ఏమి
ఇవ్వను. తర్వాత కొంచెం పొడి లాంటిది తయారు చేసి చూపిస్తాను మీకు అప్పుడు. ఇప్పుడైతే నేను పూలు కోసుకుంటున్నా. చూడండి, ఈ పూలు అయితే భలే అందంగా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మల్లెపూలు బయట వస్తున్నాయో లేదో నాకు తెలీదు. మనం బయటకు వెళ్ళాం కాబట్టి మన చెట్లలో కోసుకుంటున్నాం కదా. తవ్వాలి అనుకున్నాను కుండీలలో, కుదరలేదు. అటు పక్కకు పోయి అవి కూడా చూపిస్తా. ఇవ్వండి కొన్ని బెండకాయలు కోసానండి. ఇప్పుడు పైకి వచ్చి మళ్ళీ కోసి ఈ పూలు కొన్ని కోసాను. సరే ఇంక మల్లెపూలు మళ్ళీ చూపిద్దాము మీకు అనిపించింది. అదిగాక ఇప్పుడు మొక్కలు కొన్ని తీసుకొచ్చాను, అవి నాటాలి. అవి కూడా చూపిస్తాను నాటడం. అది చూడండి, కొన్ని నాటేసాను ఆల్రెడీ. పక్కన పెడతాను. ఆ పూలు ఇటు తీసుకొచ్చి పెడతాం. వర్షానికి కొంచెం పాడైపోతున్నాయండి. ఇట్లాగా అయిపోయినాయి. ఇటు పక్క అన్నీ కోసేసాను, ఆ పక్కవి కూడా అన్నీ కోసుకుంటూ వచ్చా. మళ్ళీ అనిపించింది ఎందుకో నాకు మల్లె చెట్టు ఒకసారి చూపిద్దాము అని. ఇక్కడ చూడండి కొమ్మలు తీసుకొచ్చా. ఆ చెట్టు పువ్వు ఇది. ఇలాంటిది నా దగ్గర ఉండేది కదా, అది పాడైపోయింది మొక్క మన ఎండలకి. ఇది కోసాను ఇక్కడ. ఇది వచ్చేసి పన్నీర్ రోజ్ అంటండి. ఇది ఒకటి తీసుకొచ్చా. ఇవన్నీ నాటుకోవాలి. ఏమో కొంచెం అయిపోయింది పూలు. నేను కొన్ని కోసాను నా దగ్గరకు వచ్చినాక. తెచ్చి కూడా ఇప్పుడు వారం పైన అవుతుంది. ఇది ఒక మందారం. ఏమో ఇల్లమిటి వస్తే తీసుకున్నాయి. అది కూడా చిన్న క్లిప్ తీసానండి, పెడతాను. మా ఇంటి ముందుకు వస్తే కొన్నా, దీంట్లోనే యాడ్ చేస్తాను అది. ఇవ్వండి, ఇది కూడా ఉంటే చనిపోయింది మన ఎండల దెబ్బకి. మళ్ళీ తీసుకొచ్చాను. వైట్ మందారం అసలు ఎంత బాగుందో చూడండి. లైట్ పింక్ షేడ్ వస్తుంది పైన గీతల్లాగా. ఇదొకటి ముద్ద మందారం అని ఇచ్చింది. ఇదిగండి, ఈ కలర్లు మన కాడ ఉంటానే ఉంటాయి. ఇది ఒక గులాబీ తీసుకొచ్చుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. పింక్ షేడ్, పింక్ ఆరెంజ్ అట్లా. కొమ్మ ఒకటి పక్కకు వచ్చింది. దీన్ని కూడా పెట్టి చూద్దాంలే అనుకుంటున్నా. ఎట్లా వస్తుందో చూడాలి. ఇది మన దగ్గర పూస్తుంది. ఒక 2 రోజులు ఆగితే కొయ్యొచ్చండి. ఎంత బాగుందో కలరు. ఇది కూడా కొంత పాడవుతుంటే కటింగ్లు చేసే మందారం. ఇది పాత మొక్కే. ఇది బాగా మళ్ళీ చిగుర్లు మొగ్గలు వస్తున్నాయి. వర్షానికండి ఇట్లా పాడైపోతున్నాయి కొన్ని. అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా. ఇంక కొయ్యాలండి శంఖ పూలు ఇవన్నీ. ఆ మొక్కలు నాటేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇటు పక్కన కొన్ని పనులు చేశాను ఇప్పుడు దాకా. మళ్ళీ అనిపించింది నాకు చూపిద్దాము అని. ఇక్కడ ఈ గడ్డి లాంటిది ఆకుకూరలు తీసానండి. ఇదిగండి తోటకూర. ఇదేమో మన మొక్కల్లో మంచిగా ఆకుకూరలు వచ్చినప్పుడు మనం వాడుకుంటాము. ఎక్కువైతే కనుక ఎవరన్నా వస్తే ఇద్దాము. ఎవరు రాకపోతే మనమే యూజ్ చేసుకోవాలి పడేయకుండా. అది ఎట్లాగంటే మీకు తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు అని చూపిస్తున్న, పాత వాళ్ళకి తెలుసు. ఇక్కడంతా పీకేసాను. ఇదిగండి తోటకూర పక్కన పెట్టుకున్నా. ఇది అటిక మామిడాకు అండి. గలిజేరాకు అంటారు, అటిక మామిడాకు అంటారు కదా. ఇదేమో మనకు వద్దు అనుకున్నది. ఇదేమో ఒక టబ్బులో ఉంచుకున్నా. ఇంక ఇవన్నీ పీకేసానండి, ఇందులో కానీ ఇక్కడ కానీ. అదండి, ఇదొకటి ఎర్రజామ. మన దగ్గరే కుండీలో పడి మొలిస్తే ఇక్కడ నాటుకున్నా. అది పెరిగేసరికి ఇవన్నీ మనకి క్రాప్ అయిపోతాయి కదా. ఇదండి చిలకడ దుంపలు నాటాను కదా, బాగా వస్తున్నాయండి. టమాటా మొక్కలు అక్కడ కొన్ని నాటుకున్నాను. అవి కూడా చూపిస్తాను మీకు. మా జామ చెట్టు చూడండి, కాయలు పడుతున్నాయి. ఇంకా లేండి, మళ్ళీ ఇవ్వాలండి ఏదన్నా ఫుడ్ దీనికి. ఈ కాయ సైజు పెరగాలంటే ఫుడ్ బాగా అందించాలి ఇట్లాంటి మొక్కలకి. వర్షం పడుతుందిలే అని చెప్పి ఆగాను. మామిడి అల్లం చూడండి ఎట్లా ఉందో, మంచిగా పెరుగుతుందండి.
కొన్ని టమాటా మొక్కలు తీసుకొచ్చాను, కొన్ని అక్కడక్కడ నాటుకున్నాను. అది అప్పుడప్పుడు చూపిస్తా ఉన్నా మీకు. ఇక్కడైతే విత్తనాలు పెట్టాను కదా, ఒక్కటన్నా రాలేదండి. ఈ బార్లో పెట్టాను కదా, ఒక్క మొక్కన్నా రాలా. అక్కడ కావాలా ఒక 2 చిక్కుడు మొక్కలు కనిపించినాయి, కానీ బెండ విత్తనాలు పెట్టాను ఇక్కడను అక్కడ. ఇక్కడ వచ్చి ఇంకేంటో పెట్టానండి, ఇది అవి రాలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏదో పెట్టా, ఇదేం మొక్క చూడాలి పైకి వచ్చినాక. ఇదిగో టమాటా మొక్క ఖాళీగా ఎందుకు ఉంచాలే ఇంత టబ్బు అని చెప్పి, ఇది ఎట్లా మనం దీనికి ఏదో ఒకటి ఇస్తుంటాం కదా లిక్విడ్స్, అందుకని ఇదిగండి ఇక్కడ ఒక టమాటా మొక్క పెట్టుకున్నా. బంతి మొక్కలు ఇవన్నీ మొన్న కొన్న ఈ బంతి మొక్కలు. ఆ వీడియో మీకు కొంచెం మధ్యలోనైనా అట్లా మొదట్లో కానీ పెడతాను. ఇవన్నీ కనకాంబరాల మొక్కలు తీసుకున్నాను ఆ రోజే, ఇవన్నీ నాటి అక్కడక్కడ బంతి మొక్కలు ఆమెకాడే తీసుకున్నా, ఇట్లా నాటుకున్నాను. అయితే చామంతి మొక్కలు తీసుకున్నా, దీంట్లో నాటాను. నాటేటప్పుడు వర్షం పడుతుంది, ఇక బురదలో చేతులు పెట్టి ఫోన్ పట్టుకోవాలంటే మనకి 2 చేతులు ఉపయోగించాలి కదా నాటేదానికి. వీడియో తీసేవాళ్ళు లేరని అలా నాటేశానండి. తర్వాత ఇప్పుడు 4వ రోజు నేను చూపిస్తుంది, మళ్ళీ కుదరలేదు. ఇదొక రకం చామంతి, ఇదొక రకం చామంతి, ఇక్కడ పెట్టింది ఒక రకం చామంతి. ఇది మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తున్నా. నేను నాటిని ఏమేంటి ఇంకా నాటాల్సినవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం పూలు అది కోసుకొని వెళ్ళి మళ్ళీ చూపిస్తాం మీకు అప్పుడు. అయితే ఇక్కడ ఈ బెండకాయలు కోసానండి, ఇప్పుడు చూసారు కదా. ఇవి మళ్ళీ పిందెలుగా ఉన్నాయి, ఇవి మళ్ళీ తర్వాత కోస్తా. 4 రోజులు 3 రోజులు ఆగితే అట్లా 4 వస్తున్నాయి, 5, 6 అట్లా అవి వాడుకుంటున్నాము. 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు కోసుకొని. ఇదిగండి జామ మొక్కలు కొనుక్కొచ్చాను, మొన్న ఒక వీడియోలో చెప్పాను మీకు. వీటి పేర్లు ఇవన్నీ మనకు గుర్తుండవు, కాయలు కాసాక తింటమే అంతే. ఇదొకటి నాటాను. ఇంకా ఇవన్నీ నాటాలంటే ఒక్కదాని వల్ల కాదు కదండి, వీడియో చేసుకుంటా. అందుకని ఇదైతే 3 వచ్చినాయి ఒకే గుత్తులో. ఇదిగండి ఇక్కడ చూపిస్తా ఉన్నాను, ఇదిగండి అట్లా 3 ఒక చోటది రాలిపోయింది. ఇదిగండి మొగ్గ. ఇదొక జామ. ఇవైతే తొందరగా కాపు వస్తున్నాయి కదా, వీటిని ఈ మాత్రం పెంచుకున్నవి అయితే కొంచెం లేటే అవుతుంది. కానీ ఈ నాటు జామ కదండి, ఇది టేస్ట్ బాగుంటుందని ఆ ఇంట్రెస్ట్ తోటి పెంచుకుంటున్నానండి ఈ జామ మొక్కలు మాత్రం. కానీ ఎప్పుడో ఒకప్పుడు కాస్త ఇల్లే అని చెప్పి. ఇది కొండ మామిడి మొక్క అండి, ఎప్పటి నుంచో అనుకోనంటే మొన్న అక్కడ దొరికింది, తీసుకొచ్చాను. అది నాట ఇట్లానే ఉంది, ఒకటే కొమ్మ. ఆ కొమ్మ బతికిద్దులే అంటే మంచిగా ఉంటుంది, మీరు అన్నీ లిక్విడ్స్ ఏదో ఇస్తుంటారు కదా, అది బతికి సెట్ అయిద్దిలే అని చెప్పి ఇచ్చింది. ఒక్కటే ఉందంట, అది ఒక్కటే ఇచ్చింది నాకు. అయితే బంతి మొక్కలు అట్లా నాటుకున్నా, ఇంకా ఖాళీ లేక ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒకటి గుచ్చేసానండి. అయితే ఇంకా ఆ మొక్కలు కూడా నాటి చూపిస్తా. అక్కడక్కడ కొంచెం కాకర మొక్కలు పడి మొలిసినాయి, ఇది కూడా తీసి నాటుదామా లేకపోతే ఇక్కడే ఉంచుదామని చూస్తున్నా. ఇక్కడ ఉన్నా ఇట్లా అల్లుకుంటుంది, ఈ చెట్లకి ఇట్లా అల్లుకుంటుంది. ఇది కొన్ని పూలు ఈ పక్క అన్నీ కోసానండి, ఇంకా అవి కూడా కోసి చూపిస్తాను. మీ మిద్దె తోట చాలా బాగుందా అంటే బాగుందమ్మా అని కామెంట్లో పెడుతున్నారు, చాలా సంతోషం అండి. అట్లాగే మంచిగా కామెంట్లు రాయండి. మీరు కామెంట్ పెట్టేదాన్ని బట్టి నాకు కూడా ఉత్సాహం వస్తుంది, ఇంకా మంచిగా చెయ్యాలి, మన వాళ్ళందరికీ మంచిగా చెప్పాలి అని అనిపిస్తుంది నాకు కూడా. ఇవి కూడా కోసి చూపిస్తానండి, ఈ నాటేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇవి కోసుకొని చూడండి ఎంత బాగున్నాయో. ఇటు పక్క ఇవన్నీ కొయ్యాలి, ఇప్పుడు కోస్తాను. కొన్ని సీడ్స్ కూడా పెడతా, ఈ వీడియోలోనే చూపిస్తా కొన్ని సీడ్స్. ఇక్కడ కనకాంబరాల మొక్కలు నాటుకున్నానండి, ఇవి ఆల్రెడీ అంతకు ముందులో కటింగ్లు చేశాను, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి పూలు పూసిన తర్వాత. అంతకుముందు చూసిన వాళ్ళకి తెలిసిద్ది. కొన్ని ఇట్లా అయిపోతున్నాయి, నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, వర్షాలు అస్సలు తగ్గట్లేదండి, ఒకటే వాన. ఇది ఇక్కడ మరువు నాటుకున్నా, ఇక్కడ కూడా నాటాను. ఆ కొమ్మలు తుంచి మళ్ళీ పెట్టమంది ఆ అమ్మాయి. అసలు మొక్క ఇది,
వీటికి ఏమో కొమ్మలు దుంచి పెట్టా. ఇది పోయినా ఇదైనా బతికిద్దమ్మా, ఒక్కట బతికినా మీకు మళ్ళీ మీరు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పిందాము. ఇక్కడ కనకాంబరం మొక్క నాట, ఈ మిరప మొక్క ఒకటి, అక్కడ మిరప మొక్క, కనకాంబరం మొక్క. ఇది ఇట్లా చామంతులు మా పాత మొక్కలు మొగ్గలు వస్తున్నాయండి ఇప్పుడు. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి కాకర మొక్క మొలిసిందండి. ఈ సపోటా మొక్కలో కాకర మొక్క మొలిసింది. దీన్ని ఒక తాడు దీనికే వేద్దాంలే అనుకుంటున్నా, అట్లా అల్లిద్దాంలే అని. కొన్ని అప్డేట్స్ కొన్ని మీకు దీంట్లో. పసుపు మొక్కలండి, ఇదిగండి చిక్కుడు విత్తనాలు ఇక్కడ పెట్టాను అన్నాను. ఇది మొన్న చూపించా ఏదో వీడియోలో, ఇది మళ్ళీ ఇప్పుడు చూసా, నిన్న కూడా కనిపించలే. ఇంకా ఒకటి ఉండాలి దీంట్లోనే, అది ఎప్పటికి వస్తుందో రాదో. అమ్మాయి దగ్గర తీసుకున్న బంతి మొక్క, ఏమో తెల్ల ఈ గుండు మల్లెలు 2 మొక్కలు వచ్చినాయి ఒక కట్టలో. ఇక్కడ ఒకటి పెట్టా, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మళ్ళీ ప్రతిదానికి ఒక కుండీ అంటే అవ్వదు కదా. ఇవి అంతకుముందు కాకర, బోడ కాకర అని, ఆ కాకర అని పెట్టాను కదండి 2 టబ్బుల్లో. ఒక్క మొక్క కూడా కనపడలేదండి చూడండి. అది లేటుగా వస్తాయా ఏమో నాకు తెలియదండి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. లేదంటే అదేమైందంటే బాగా నానిపోయి, ఆ సంచిలో ఆయన వేసిన కవర్లో నానిపోయి మెత్తగా అయిపోయి అవే పెట్టాను. మరి లేటుగా వస్తాయా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాకు. లేదంటే అందులో ఇంకా వేరే విత్తనాలు ఏమన్నా పెట్టుకుంటాను, చూస్తా. ఇంకొక 4 రోజులు చూసి రాకపోతే అమ్మ మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతే. ఇదిగండి కాకరకాయలు కోసారు 2. ఈ 2 ఏం చేస్తామమ్మా అంటారా? ఓ 1/4 కేజీ తెప్పించుకుంటానండి బయట నుంచి. ఈ 2 మనం పడేయకూడదు కదా, కాపిచ్చాము కష్టపడి. పడి మొలిసిన మొక్కకి 2 కాకరకాయలు వచ్చినాయి. ఓకే అండి, అవన్నీ నాటేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. పూలు ఇప్పుడు ఇగో ఆ పూలు ఇటు తీసుకొచ్చి పెట్టి చూపిస్తాను అండి. ఇదండి, ఇది కడుక్కొని కిందకి తీసుకెళ్తాను నేను. చూడండి మట్టి అయింది కదా బాగా బురదగా, మళ్ళా కిందకి వెళ్ళాక కడుగుతాను. ఇదంతా వైర్లు కట్ చేయాలి పక్కన పెట్టుకొని. ఇట్లా మనం బురదగా ఉంది కాబట్టి కడుగుతున్నా. నేను మొత్తం కలిపేసాను. ఇది కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, వర్షం పడేసరికి బాగా మంచి ఆకుకూర. ఇది కొంచెం నీళ్ళు వడారినాక మళ్ళీ అవన్నీ కట్ చేసి తీసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇదంతా కూడా ఇట్లా నానబెట్టుకుంటానండి బకెట్కి పెట్టుకుంటే. ఇది మళ్ళీ రసం బాగా ఊరిద్ది కదా, ఇందులో ఈ గ్రీన్ అంతా, ఆ పచ్చదనం అంతా దీంట్లో ఊరిద్ది కదా, అప్పుడు మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. నేను ఇదే కదా చెప్తుంది, చాలా వీడియోస్లో చూపించాను. ఇట్లాగా మన దగ్గర ఉన్న ఆకుకూరలు ఏదైనా ఉంటే ఎక్స్ట్రా ఉంటే ఇట్లా నానబెట్టుకోండి. దీంట్లో కొంతమంది ఏదైనా స్మెల్ వచ్చిద్దని అనుకుంటే కొద్దిగా బెల్లము కొంచెం మజ్జిగ వేసి ఉంచండి. మంచిగా ఫర్మెంటెడ్ అయినాక మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇదండి మంచిది తీసుకుంటున్నాను ఇందులో. ఇట్లా ఇంకా నాకు అక్కడక్కడ ఉన్నాయి కానీ అది పెరగనిద్దాంలే, మళ్ళీ 4 రోజులు ఆగితే మనకి కూరకి ఉపయోగపడిద్ది కదా అని చెప్పి నేను అట్లా ఇదిగండి ఇట్లా బకెట్కి వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ అది వచ్చిద్ది నాకు 4-5 రోజుల తర్వాత. అది వీక్కుంటా ఇది మళ్ళీ కడుగుతా శుభ్రంగా, వేరే నీళ్ళు పోసి. మట్టి నీళ్ళు ఇంకా వస్తున్నాయి. పూలు అవి అక్కడ కోసి పెట్టా. ఎంత పని అండి, పైకి వస్తే ఇప్పుడు ఎంత పని చేశాను. ఈ సన్నజాజులు కోసేసరికి ఎంత టైం పట్టింది. ఇవన్నీ ఈ పూలన్నీ చూడండి ఎన్ని పూలు కోసాను. ఇవన్నీ తిరిగి కోసుకొని కొన్ని పనులు చేసుకునేసరికి మనకి టైం సరిపోతుందండి. ఇదిగండి ఎన్ని పూలు వస్తున్నాయో సన్నజాజులు అయితే. ఇదండి బాగున్నాయా పూలు, రకరకాల పూలు. ఆకుకూర, బెండకాయలు, కాకరకాయలు, సన్నజాజులు, మల్లెపూలు,
ఇక అన్ని రకాల పూలు, గుండు మల్లెలు, పింకు, ఇవి చాలా వచ్చినాయి. ఈరోజు కోసాను గుండు మల్లెలు కూడా. ఇదండి అన్నీ ఒక బుట్టకు కోసి పడేస్తాను కదా, ఇంకా అట్లా పెట్టేస్తాడు అంకులు. తీసుకెళ్తే ఇంకా ఆయన దేవుడికి పెట్టుకుంటాడు. అదండి బాగున్నాయా. ఇంకా మొన్న కూడా పూసినవి షార్ట్స్లో తీసి పెట్టాను, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎన్ని పూలు, ఎన్ని ఆకుకూరలు కోస్తున్నాను. ఆకుకూరల వీడియోలు ఉన్నాయి పెట్టాల్సిన, షార్ట్ వీడియోలు తీసి పెడుతున్నా. నేను రోజు మార్చి రోజు వీడియో పెడుతున్నాను కాబట్టి కొంచెం నాకు షార్ట్స్, అందుకే రెండు షార్ట్స్లు పెడుతున్నాను ఇప్పుడు. చూడండి మల్లెపూలు ఎట్లా వచ్చినాయో. ఏమో కింద నుంచి కోసుకొచ్చాను కదా నందివర్ధనాలు. కిందకి వెళ్ళి మళ్ళీ వచ్చి మొక్కలు నాటేది చూపిస్తానండి. చూడండి అదిగండి ఇక్కడ కొన్ని విత్తనాలు తీసుకున్నా. ఏమో పొట్ల, గుమ్మడి, ఇది ఒక రకం సొర, ఇది ఒక రకం సొర. మరి ఇది పొడవని తీసుకున్నాను, ఇది పొడవని తీసుకున్నాను, ఇది కూడా పొడవని ఇచ్చింది మొన్న అమ్మాయి. ఇవి 2-3 ఇక్కడ పెడుతున్నానండి. ఏమో అటు పక్కన సందులో పెడదాం అనుకుంటున్నా. ఇక్కడైతే తోవి పెడుతుంది పందికొక్కు, రోజు వస్తుంది. మందు పెట్టాము, అదిగండి అరటికాయలో పెట్టాము, అయినా కూడా అది కదిలీలా. ఈ మొక్క మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారు, అక్కడ పడిమూలిసింది. సుజాతమ్మ పెట్టు బాగా వస్తుందని. చూడండి నీళ్ళు కూడా ఎట్టకొరికి పెట్టేసింది, తోవి పెట్టింది. ఇది ఇక్కడ ఒకటి పెట్టా, ఇక్కడ ఒకటి పెట్టాను. మొన్న ఆ మొక్కలు తీసుకుని రోజు పెట్టానండి అది. అయితే ఇప్పుడు ఇవి కొంచెం పొట్ల, గుమ్మడి, సొర అటు పక్క పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఇటు అటు కాస్తాయి కదా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెడితే ఈ కారు తీయాలంటే ఇబ్బంది అవుతుంది, బాగా అల్లుకుంటుంటే. అందుకని కొంచెం ఇది ఇక్కడ పెడదాం లేని. ఇక్కడ చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ బాగా వస్తుంది. ఇక్కడ మందార కొమ్మలు ఇప్పుడు పైన చూపించారు కొన్ని మొక్కలు, కొన్ని ఆ రోజే ఇక్కడ నాటేశాను. ఇదిగండి ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ కూడా తవ్వుతుందండి బాగా. గుమ్మడి 2 ఇక్కడ పెట్టేసాం. సొర కూడా ఇక మందార చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కనకాంబరాలు నాటుకున్నా. ఇవన్నీ ఇవి కూడా తవ్వేస్తాం చూడండి. ఇక్కడంతా తవ్వి పెట్టింది. కనకాంబరాలు నాటాను ఇక్కడ. ఇక్కడేమో ఆస్ట్రిన్ ఫ్లవర్స్ ఏదో చెప్పింది కదా, అవి నాటే ఇక్కడ. అటుపక్క కొన్ని మందారాలు నాటుకున్నా. ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నా. ఇక్కడ వేస్తున్నా సొర. ఇదంతా అప్పుడు వేసాను. ఈ ఒక రకం సొర కొంచెం యువతలుగా వేస్తా. మొన్న పొట్లకాయ ఊరి నుంచి తెచ్చారు, విత్తనాలు బాగా ముదిరిన వరకు అక్కడ పడేసాయి, రావులే. కానీ ఇక్కడ ఒక సొర కూడా ఇక్కడే పెడతాను. ఈ రకం మూలిస్తే పైకి వస్తాయి. ఇంకా ఇదేమో ఇక్కడ పెడుతున్నా పొట్ల. పైన పెట్టిన కొన్ని విత్తనాలు రాలేదు కదా, ఇంకా అవి కూడా ఇంకేదన్నా పెట్టాలి మొక్కలు. 3 విత్తనాలు ఇక్కడ పెట్టుకున్నా. నెమ్ము ఉందలే బాగా. ఈ అటు పక్కకు తీసుకెళ్ళి చూపిస్తానండి. ఇదిగండి మా ఇంటికి పరవంటి పక్క ఇది. ఇక్కడ పెట్టుకుంటే మొన్న తవ్విచ్చాను అమ్మాయి చేత మట్టి అంతా బాగా వర్షపు నీళ్ళు పడి గట్టి పెడితే. అయితే మా సూర్య నీళ్ళు పడతాయి ఇక్కడ మధ్యలోగా పడుతున్నాయి. చూసాము మొన్న. చూడాలి అసలు మొక్కలు పెడుతున్నా ఎట్టో ఒకటి పెడితే గోడమిటి పెట్టుకుంటే పైకి తాళ్ళు కట్టేస్తే, పైనుంచి తాళ్ళు వేస్తే కిందకి అల్లించుకుందాంలే అన్నట్టుగా ఇక్కడ పెడుతున్నాము. ఒక్కొక్క రకం ఒక్కొక్క చోట. అటు పెట్టాను కదా, ఇంకంతే ఇటు కూడా పెడతానండి. మళ్ళీ వీడియో ఎక్కువైపోద్దేమో. ఇంక ఇక్కడ పెట్టేసి మొక్కలు నాటేటప్పుడు చూపిస్తా. ఇదిగండి ఇక్కడ మళ్ళీ గులాబీ మొక్క నాటుకుందామని పైకి వచ్చా. కొన్ని విత్తనాలు కూడా పైన పెట్టానండి. ఇదిగండి ఇట్లా ఉన్న కవర్లో అది ఇలా కట్ చేసి తీసి ఇదండి
కొంతవరకు మట్టి తీసేసానండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇంత గట్టిగా ఉంటే మొక్కలు రావండి. వాళ్ళ దగ్గర అయితే వస్తాయి కానండి, నర్సరీ వాళ్ళ దగ్గర, మన దగ్గర అంతగా రాదు. అందుకని చెప్పి నేను కొంత తీసేసానండి మట్టి. ఇదిగండి కొంచెం గట్టిగా ఉన్న వరకు తీసేసాను. ఇంకా కొంచెం తీయచ్చు. ఇదండి కొద్దిగా తీద్దాము. ఇది కొత్త వాళ్ళకి కొంచెం ఉపయోగపడుద్దని చెప్తున్నానండి. కొంచెం తీస్తే ఇట్లా, మళ్ళీ ఎక్కువ తీసినా కూడా ఏర్లు ఇబ్బంది పడతాయని ఇట్లాగా ఇంకా అది పెట్టేసి, మొన్న అంతా ఈ కుండీలకి ఎత్తి పెట్టాను కదండి మట్టి, అది ఇప్పుడు తీసా కొంత. ఎందుకంటే మొక్క పెట్టినాక మళ్ళీ కొంత వేయాలని చెప్పి. ఇదిగండి ఇట్లా ఇది నింపుకోవటం. ఇంకా నింపి కొద్దిగా అది పెడితే ఇంకా సెట్ అయిపోద్ది మొక్క. ఇట్లానే ఇంకా అవి కూడా నాటుతానండి. కొన్ని కుండీలు చూస్తున్నాను, అన్ని ఖాళీలు లేవు ఇప్పుడు. ఇంకా మట్టి కలుపుకొని మళ్ళీ ఎత్తించుకోవాలి. కొన్ని ఖాళీలు ఉన్నాయి కానీ మొన్న ఎత్తల మట్టి అయిపోయింది అప్పుడు కలిపిన మట్టి. ఇట్లా కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటే, ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశారు కదండి దీనికి. ఇదిగండి ఇది అడుక్కు పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అడుగు నుంచి పిలకలు వస్తాయి. ఇట్లా కొన్ని సక్కర్స్ అని అంటారు దానికి, అట్లా వచ్చినప్పుడు కట్ చేసేయాలండి. ఒక చోట చూపించాను కూడా అంతకుముందు. ఈ కింద గ్రాఫ్టింగ్ చేసిన దగ్గర కొమ్మ వస్తుంది, అది ఉంటే పూలు రావు. మనకి మొక్కలో నుంచి బలం, మనం ఇచ్చిన బలం అంతా ఈ కొమ్మ తీసుకునేదను, ఈ కొమ్మలు అయితే పెరగవండి, పూలు రావు. అందుకని మనం ఇచ్చే బలం అంతా అది తీసుకుంటుంది. అందుకని ఇది కిందకి ఉంచుకుంటే మనకు ఆ మొక్క పైకి కొమ్మ వచ్చినప్పుడు మనం అది కట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ అనేది పైకి కనపడాలండి. ఇది ఇరిగిపోయిందండి, ఇక్కడ అది తగిలి ఇరిగింది. ఇప్పుడు ఇలా గుచ్చుతున్నా, వస్తుందేమో చూద్దాము. నేను ఎప్పుడన్నా గుచ్చుతుంటాను కానీ రాలా నాకైతే. సరే తర్వాత చూస్తాను. పెట్టేస్తున్నాను ఇట్లాగా, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇది కూడా అంతే, ఇట్లా తీసేసి నాటుతానండి. ఇదండి తీస్తే ఇక్కడ ఇంతవరకు ఊడి వచ్చినట్టు వచ్చింది. ఆ మట్టి అంతా తీసేసాను. లోపల మందార మొక్కలకి ఎప్పుడు కూడా ఇట్లా బుట్టల్లాగా పెడతారండి. అది ఎందుకు పెడతారో కానీ నాకు అర్థం కాదు. ఈ బుట్టతో పాటు పెట్టామంటే మొక్క ఈ వేర్లు ఎక్కువ పోవండి. ఇదంతా తీసేసి కట్ చేసి తీసి పెట్టుకుంటే ఇంకా మొక్క మనకి ఈ వేర్లు ఫ్రీగా పోతాయండి. ఇది వైట్ మందారం, కోసి చూపిస్తానే ఉన్నా మీకు. ఇది కట్ చేసి నాటుతానండి. ఇవ్వండి తీసేసానండి, ఇట్లాగా కట్ చేసి మొక్కని వేర్లు జాగ్రత్తగా దీని లోపల నుంచి వచ్చినాయండి, జాగ్రత్తగా తీసాను. ఇదండి ఇట్లా పెట్టేస్తున్నాను. పెట్టి కొంచెం మట్టి వేసేస్తే ఇంకా నిలబడుద్ది. ఇదిగో ఒక్క చేతితోటి నాటాలంటే ఇబ్బంది అవుతుంది. చూడండి పడిపోతుంది. ఇంకా కొంచెం అటు పక్క ఒక మొక్క పెడతా, అటు ఒక కుండీ ఉంది, పెద్ద కుండీ, దాంట్లో పెడతా ఒకటి. ఇది ఎట్లా సరిపోయిద్దిలే. తర్వాత కలిపినప్పుడు ఇంకో కొద్దిగా మట్టి పోసుకోవచ్చు. మళ్ళీ రేపు మట్టి కలిపినప్పుడు చాలకపోతే. ఇది కొత్త మట్టి కదండి, కుంగిద్ది కొద్దిగా. ఓకే అండి. ఇంకా ఇది దాంట్లో ఇంకొకరు తీసి దీనికి పోసి ఇంకో మొక్క పెట్టుకుంటా. చూడండి ఈ మొక్క అన్నీ అట్టనే ఉన్నాయి, తీసి పెడుతున్నాను మీకు మళ్ళీ చూపిద్దామని చెప్పి. ఇదిగోండి గట్టిది నల్లగా మట్టి, నల్ల మట్టి ఇట్లా పెట్టేసేసి మొక్క ఉందండి దీంట్లో. ఇది పెట్టిన తర్వాత కొమ్మ పెట్టాక ఈ బాక్స్లోకి ఇది ఇట్లా పెట్టేస్తారట్టుందండి వాళ్ళు. ఇట్లా సైడ్కి పెట్టేసి ఒత్తేసి, ఇది కొంచెం లూజ్ మట్టి కానీ కొంచెం గట్టిగా అయిపోయింది. నేను వర్షం పడుతుందిలేని నీళ్ళు ఇవ్వలేదు, గట్టిగా అయిపోయింది. ఇది తీయటానికి ఇప్పుడు ఎంతసేపు పట్టిందో నాకు. ఇది మళ్ళీ కట్ చేసి నాటుతానండి ఈ మొక్కని. అదండి అయితే ఆ మట్టి అంతా వచ్చింది కదా మనకి. ఇక్కడ కూడా ఇక బకెట్ మట్టి వచ్చిందండి నాకు. మొక్కలు అక్కడ 2 నాటాను కదా, ఇక్కడ దీనికి ఇప్పుడు తీసింది పెట్టాలి. దీంట్లో పెడతాను. దీనిలో మట్టి కొంచెం ఎక్కువగా ఉంటే తీసి దాంట్లో పెట్టుకొని ఇదొకటి నాటాను, ఇదొకటి నాటాను. ఇదండి ఇది నాటాను ఇక్కడ.
తర్వాత మనం ఏదైనా ఎరువులు ఇచ్చుకుంటా ఉండొచ్చు. కిచెన్ వేస్ట్ ఇచ్చి తర్వాత మట్టిగా పెడతాను. అప్పుడు ఈ మొక్కకు మంచిగా బలం ఉంది. ఇది వర్షం తగ్గినాక పెడతానండి. అది ఇది ఒకటి ఇక్కడ నాటుకున్నాను. చిన్న కుండీ ఒకటి ఉంటే ఇందులో కాస్త తీసేసాను. ఇప్పుడు దీనికి నాటాలండి. అదిగండి ఆ బాక్స్ లాంటివి కట్ తీసేసి మనం నాటుకుంటేనే మొక్కలు బాగుంటాయండి. లేకపోతే కష్టం పెరగటానికి. ఇదిగండి ఎంత మట్టి వచ్చింది. దీనికి మళ్ళీ మనం ఏదైనా వేసుకొని నాటుకోవచ్చు. మట్టి కలుపుకొని నాటుకోవచ్చు. సో దానికి నాటాలి. అయితే ఇక్కడ కొన్ని సీడ్స్ పెట్టాను. ఇప్పుడు కింద పెట్టాను కదా, ఇంకా కొన్ని తీసుకొచ్చా. చుక్కకూర పెట్టుకున్నాను ఇక్కడ. అక్కడ ఒకరు అట్లాగా కొన్ని మెంతులు వేసాను. ఇక్కడ బేర పెట్టా. ఇక్కడ అంతకుముందు పెట్టిన బేర రాలేదండి. మళ్ళీ మనకు మర్చిపోయాను. దాని నుంచి చాలా పని చేశాను. మొలకలు వచ్చినాక చూపిస్తానండి. ఇక్కడ ఆకాకర పెట్టానని చెప్పాను. దీనిలో కూడా 2 రకాల చిక్కుళ్ళు పెట్టుకున్నాను. మీకు మళ్ళీ మొక్కలు వచ్చాక చూపిస్తాను. ఇక్కడైతే అన్ని ఏదో 2-3 రకాల దోసలు ఇంకేంటేంటియో పెట్టాను. దీంట్లో కూడా కొన్ని పెట్టాను. చిక్కుడు అనుకుంటా అక్కడ. ఇక్కడ అన్ని రకాలు వేసానండి. గోరు చిక్కుళ్ళు, దీనికి బెండలు, లాస్ట్లో మిగిలిన మొత్తం పోసేసి మట్టిగా పెట్టా. ఇక ఏ మొక్కలు వచ్చిన తర్వాత పీకి నాటుకుందాంలే, ఇక ఇన్ని కుండీలు ఇప్పుడు లేవులే అని చెప్పి ఆ పని చేశాను. కొన్ని మెంతులు వేసుకున్నాను అక్కడ కుండీలలో. కొద్దిగా అక్కడొకరు అట్ట వేసాను. అక్కడ కూడా చుక్కకూర పెట్టుకున్నానండి. దీన్నట్లాగా అదే సంగతి. ఇక ఆ మొక్క కూడా నాటి చూపిస్తా. ఇదిగండి అవకాడో అంటున్నా, కొండమామిడి. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి ఫోన్లో అడుగుతుంది, అమ్మ ఎట్టుంది కొండమామిడి అని. ఇదిగమ్మా ఇట్లా ఉంది, చిగురు వస్తుంది. ఇదిగో బాగానే ఉంది మొక్క. ఇంకా వర్షం వచ్చేటట్టు ఉంది, చీకటి పడుతుంది. ఇది చూడండి ఎండిపోయినాయి ఈ మొక్కలు. ఓకే అండి, ఇంకా ఆ మొక్క నేను నాటుకుంటాను. చూడండి ఇంకా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒక 3 మొక్కలు. అయితే ఈ గులాబీ మొక్క అనేది నేను దీంట్లోనే ఉంచుతా ప్రస్తుతానికి. అయితే కుండీయే కాబట్టి ఇది ఇందులోనే ఉంచుకుంటాను. తర్వాత చూద్దాం, ఏదన్నా పెద్ద కుండీలు ఎదుగో వాటికి మట్టి పోసుకోవటం కానీ ఏదన్నా చేసి. ఇంకా 2 మొక్కలు ఉంటాయండి. ఈ 2 మొక్కలు కూడా నేను చూస్తా, ఏదో దానికి చూసి నాటుకుంటా. అవి అక్కడ నాటాను కదా. ఓకే అండి, చాలా పనులు చేశానండి. ఇప్పుడు ఏమేమి చేశానో మీకు అర్థమవుతుంది చూస్తే. కొత్త వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందండి వీడియో చూస్తే. ఎందుకంటే ఆంటీని పూలు కోస్తుందని, ఇంకా కూరగాయల దాకా రాలేదులేండి నా దగ్గర. ఇప్పుడు నాటుకున్నాను. ఇంకేదన్నా కాస్తే అప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉంటాను అప్డేట్స్. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నా. నచ్చితే లైకులు మాత్రం తప్పకుండా ఇవ్వండి. మొన్న పెట్టిన వీడియోకి బాగా లైకులు ఇచ్చారు, సబ్స్క్రైబర్స్ పెరిగారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు ఈ 2-3 వీడియోలకి నాకు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరే అట్లా లైక్లు ఇస్తూ సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి నేను కూడా మీ ముందుకి మీకు తెలియనివి నాకు తెలిసినవి నేను మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. మీరు ఇంకా ఇట్లానే నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా నా వీడియోలు చూసేవాళ్ళు నన్ను ఇంకా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మంచిగా కామెంట్లు పెడుతూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానండి. ఏంటంటే ఇది ఇంకా నలుగురు మన వీడియోలు చూసి ఇంకా నలుగురు పెంచుకుంటారు అనే ఒక తపన. మనం చేసేది నలుగురు చూపిస్తే వాళ్ళు కూడా అట్లాగే చేసుకుంటారు కదా అనే ఇది. దాంతో మీకు ఇట్లా నేను అన్నీ చెప్తూ ఉన్నానండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయాలండి. లైకులు ఉంటేనే మంచిగా మన వీడియోస్ ముందుకు వెళ్తాయి. నేను కూడా ఇంకా మీకు మంచిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మీరు బూస్టప్, మీరు ఆంటీ బాగా చేస్తున్నారంటే నాకు ఇంకా అసలు పొంగిపోతా. అది నా మనస్తత్వం. మీరు భలే చేశారంటే ఏదైనా ఒక చెడు మాట వచ్చినా నేను తీసుకోనండి, అది పక్కకు నెట్టేస్తా. అట్లా అయితేనే మనం ముందుకు పోగలము. మనం వెనకాల ఎంతమంది ఏదన్నా అనుకున్నా నేను పట్టించుకోనండి. మీరు కూడా అలాగే ఉండాలి. ఎవరైనా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని అనుకోవద్దు ఎవరు కూడా.
వాళ్ళు అనుకునేది అనుకుంటారు, అనుకుంటూ వాళ్ళు అక్కడే కూర్చుంటారు. మనం పని మనం చేసుకుంటూ మనం ముందుకు పోవటమే. నా మాటలు మీరు అనుసరిస్తే నాలాగనే మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు ఎవరేమనుకున్నా అసలు ఏం పట్టించుకోవద్దు, ఏదైనా అనుకోనియండి. మన పని మనది. మనకి ఎవడు ఒక పూటకి ఎవడు పెట్టేవాడు లేడు. ఒక మాట వెనకాలండి ఒక రాయి వేస్తారు. ఆ రాయి వేసే లోపు మనం ఒక అడుగు ముందుకు వేసామంటే ఆ రాయి ఆ పక్కన పడిపోద్ది, అది మనకు తగలదు. కాబట్టి నేను చెప్పేది కొన్ని మాటలు కూడా కొన్ని వీడియోలలో వస్తాయి. ఎవరేమనుకున్నా మనం పట్టించుకోవద్దు. మీరు చేయదలుచుకుంటే దిగండి. అనుకున్నారు అంటే అనుకున్న వెంటనే దిగండి. ఏ పనైనా ఇదేనే కాదండి, ఏ పనైనా మీకు ఒక పని మీకు ఏది దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు దిగండి, చెయ్యండి, ముందుకు నడవండి. మీకు ఎప్పుడైనా మనం మంచి మనసుతోటి ఒక పని మొదలు పెడితే మాత్రం అండి అది భగవంతుడు కూడా మనల్ని ముందుకు నడిపిస్తాడనేది నా నమ్మకము. అలాగే ఏమో చేద్దామా చేయగలనా లేదా అని అనుకుంటే మీరు అంతే కూర్చుంటారు అక్కడే. కానీ నేను చేయగలను, నాకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటుందండి. మనం దిగితే మాత్రము ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. మనం అది మంచి పని అయితే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. మనం వెనక మన పిల్లలు, భర్త ఎవరైనా కానీ అది నేను నమ్ముతాను, అది జరుగుతుంది అలాగే. కానీ మీరు కూడా ఎవరైనా అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొక్కలు పెంచండి. ఇంకేదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుట్టు మిషన్ కానీ అది చేయండి, నేర్చుకోండి, కుట్టండి. ఏం తప్పులేదు. మనం ఏ పని చేసుకున్నా మన కష్టం మనకి భగవంతుడు ఎప్పుడూ కష్టానికి దగ్గర ఫలితం ఇస్తాడండి, అది నేను నమ్ముతాను. ఈ 4 మాటలు మీకు చెప్పాలనిపించిందండి. మీరు ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా, ధైర్యం చేసి ముందుకు ఒక అడుగు వేస్తే వెనక అడుగు కూడా ముందు అడుగుతో పాటు ముందుకు వస్తుంది. అంతేగాని మనం వెనక్కి వేసామా వెనక్కి లాగుతారు వెనకున్నవాళ్ళు. అది అసలు ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా మీరు ఏది అనుకుంటే అది. నేను కూడా మొదటి నుంచి నేను ఏ పని అనుకుంటే ఆ పని చేశాను, సక్సెస్ అయ్యాను, సాధించి అందరికీ చాలామందికి పెయింటింగ్ నేర్పాను, పార్లర్ చేశాను, బాగా అందరూ కుట్లు కుట్టుకున్నారు. అట్లాంటివన్నీ నేను చేశాను. ఇప్పుడు అవి చేయలేను, ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. అందరూ ఇది ఇట్లా తిరిగారు కాబట్టి కూరగాయలు పెంచుకోవటం ఇటు తిరిగానండి. నేను కూడా నాకు తెలిసింది మీకు చెప్తానండి అంతే. నన్ను ఏదైనా నేను తప్పు చెప్పినా మీరు దాన్ని సవరించండి. ఆంటీ అట్లా కాదంటీ ఇట్లా చేయండి అని మీరు చెప్తే నేను కూడా తెలుసుకుంటా. ఓకే అండి, వీడియో ఇంకా లెంగ్త్ అయిపోద్ది, పెద్ద వీడియోనే వస్తుంది ఇది. అయినా కూడా చూడండి, అందరికీ ఉపయోగపడుద్దండి. ధైర్యం చేసి దిగండి. చేయగలము అనుకున్న వాళ్ళు ధైర్యం చేసి దిగండి. కుదరిన వాళ్ళని మనం గట్టిగా అనకూడదు. కుదిరిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయాల్సిందే మీరు. ఓకే, బాయ్ అండి, ఉంటానండి.